రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో చలపతిరావు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో చలపతిరావును అదే పనిగా టార్గెట్ చేయడం కొందరిని బాధించింది కూడా. క్షమాపణ చెప్పాక కూడా చలపతిరావును వదలకపోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ జాబితాలోకి తాజాగా క్యారెక్టర్ నటి అపూర్వ చేరింది. చలపతిరావు విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చలపతిరావును బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని, ఆయన ఇండస్ట్రీలోనే ఏ అమ్మాయితోనూ అసభ్యంగా ప్రవర్తించింది లేదని అంది అపూర్వ. ఆమె ఇంకా ఏమైందంటే, ఓసారి నా కాలు ఆయనకు తగిలి సారీ చెబితే నువ్వు నా బిడ్డవురా, నువ్వెందుకు సారీ చెప్తావు అన్నారు. అదే ఆయన సంస్కారం. 10 మందికి అన్నం పెట్టిన ఆ వ్యక్తి గురించి ఇప్పుడు అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే బాధేస్తుంది. ఆయనేం టెర్రరిస్ట్ కాదు, బాబాయ్ అన్నది తప్పే, కానీ ఆయన మంచివాడు. ఆ రోజు ఆయన్ని ఆ ప్రశ్న అడిగిన యాంకర్ కూడా తప్పు చేసినట్టే. ఆ అమ్మాయి మైకు పట్టుకుని వస్తుంది. బాబాయ్ ఏమన్నేస్తారో అని ముందే భయపడ్డా. ఆయన అన్నది తప్పే అయినా కొవ్వుతోనూ కామంతోనూ ఆయన అలా మాట్లాడలేదు. నోరు జారాడు, కానీ వేరే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఆయన గురించి అన్నీ తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు తన గురించి మాట్లాడాలి, ఆయన కామెంట్లలో సెన్స్ ఇది కాదు అని చెప్పాలి అని అపూర్వ అంది. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.